ఇదిగోండి ఈరోజు చక్కగా కాకరకాయ వేపుడు చేసి మీకు చూపిస్తాను. చూసారుగా దానికి కావాల్సిన పదార్థం ఇగో కాకరకాయలండి, ఇగో ఉల్లిపాయలు. మనం ఉల్లిపాయ ఎక్కువ వేసామనుకోండి చక్కగా బెల్లం కూడా వేయక్కర్లేదు, మనం చాలా బాగుంటుంది. అసలు కోసి ముక్కలు కోసి చూపిస్తాను. ఈ కాయ ఒక్కొక్కటి కోసి చిలికిల్లాగా 4 ముక్కల కింద తరగాలి, మీకు చూపిస్తాను అన్నీ వివరించి. ఓకే, చూసారుగా ఇగో నేను అన్నీ మీకు చేదు లేకుండా ఎలా వండుకోవాలో ఏంటో చక్కగా అన్నీ వివరించి చెప్తాను. ఓకే, చాలా బాగుంటుందండి కాకరకాయ, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. మీకు అన్నీ చక్కగా చూపిస్తాను, చేదు లేకోకుండా ఎలా వండుకోవాలో మీకు అన్నీ వివరించి చూపిస్తాను. అదిగోండి ఆయిల్ పోసాను, కాకరకాయ వేపుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను అన్నాను కదా. ఆయిల్ పోసాను, ఇప్పుడు తాలింపులు వేస్తున్నానండి. అదిగోండి వెల్లుల్లిపాయలు వేసాను, వెల్లుల్లిపాయ తర్వాత ఇదిగోండి జీలకర్ర వేసాను, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసానండి. చూసారుగా ఇదిగోండి ఈ విధంగా ఇవి తరిగాను. చక్క ముక్కలు ఈ రకంగా తరుక్కోవాలి. చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఈ రకంగా తరిగాను. చీలికలు కదండి, ఇప్పుడు వేసేస్తున్నాను. చూసారుగా ఆ విధంగా చక్కగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చూసారా ఆ రకంగా చక్కగా ఇదైనాయి కదా. ఇప్పుడు మనం ఇవి వేసేసుకున్నాము. ఇవ్వండి, కాకరకాయ ముక్కలు ఈ రకంగా చక్కగా తరగాలి. చూపించారుగా ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగానే తరుక్కోవాలి, ఎందుకంటే మనకి బెల్లం వేయం కాబట్టి. చక్కగా పసుపు వేస్తున్నాను, ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పులో గట్ట ఏమీ పెండక్కర్లేదు, చక్కగా ఈ రకంగా ఉప్పు వేసాం కదా చక్కగా మగ్గిపోద్ది. చక్కగా ఇలా కచ్చరిచ్చగా కలిపేసుకొని చక్కగా ఉప్పు అది చిన్న మంట మీద స్లో మంట మీద మగ్గబెట్టుకోవాలండి. తర్వాత ఆఖరణ కారం దింపుకోవాలి, లేకపోతే గుట్టు కంపు వచ్చేస్తాయి. ఆఖరణ కారం వేద్దాం. ఓకే, కొంచెం మగ్గాలి, చక్కగా స్లో మంట మీద మగ్గించుకోవాలి. ఇదిగోండి ఈ రకంగా చక్కగా వాటర్ ఏమీ పోయక్కర్లేదు, అంటే నీళ్లు పోయక్కర్లేదు. నీళ్లు పోయకోకుండా ఈ రకంగా చక్కగా చేసుకోవచ్చు. చూసారుగా చక్కగా మగ్గిపోయింది మెత్తగా. కారం వేస్తాను ఇప్పుడు. ఇలా తిప్పాలి. అసలు నీళ్ళు అనేది పోయకూడదండి. ఇంకా మగ్గాలండి బాగా. మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. చూసారా చక్కగా ఇది మెత్త గుజ్జులాగా ఎలా ఉందో చూసారా. చక్కగా చేదు అనేది ఉండదు, చక్కగా ఉంటుంది. అసలు పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయక్కర్లా, చక్కగా మగ్గిపోయింది. చూసారా చక్కగా మెత్తగా. ఇవి నీళ్ళు కూడా పోయలేదు. ఇవ్వండి లాస్ట్లో ఉప్పు వేసాను. చూసారుగా ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఓకే, చక్కగా అన్నీ మీకు వివరించి చెప్పాను కదా, అదే ప్రకారంగా చేసుకోండి. లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి. ఓకే, ఈరోజు మీకు కాకరకాయ వేపుడు ఏ రకంగా చెప్పానో ఏంటో అన్నీ వివరించి మీకు చెప్పానండి. అదే ప్రకారంగా మీరు చేసుకోండి. ఎందుకంటే కాకరకాయ వేపుడులో తీపి కానీ ఏమీ వేయలేదు, బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వేయలేదు, చక్కగా చేశాను. ఉల్లిపాయ వేసుకొని అంత గుజ్జుగా తాలింపులు పెట్టుకొని మనం చక్కగా వండుకునేలా వండుకుంటే నూనె తగిలిచ్చి చాలా బాగుంటుంది. చేదు అనేది ఉండదు. కానీ వారానికి ఒకసారైనా మీరు కాకరకాయ కంపల్సరీ తినాలండి. మీ ఒంటికి మంచిది, ఆరోగ్యానికి మంచిది. నులుపురుగు చచ్చిపోద్ది అనమాట, నులుపురుగు ఉండదు. చాలా మంచిది ఆరోగ్యానికి. కాకరకాయ వారానికి ఒకసారి పిల్లలో మీరు కంపల్సరీ తినాలి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.